ఉండండి, అక్కయ్యని చూసి వస్తాను. ఇది వరుస ఎట్టొచ్చావు లేదా అప్పుడు అక్కయ్య అన్నట్టు తయారై. అమ్మా రాధమ్మ తల్లి వచ్చారమ్మా, వచ్చారా? ఎంత ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? జానకమ్మ గారు మనల్ని అందరినీ ఇడిచి వెళ్ళిపోయారమ్మా. ఏమిటి అనేది? అవును బాబు, రామయ్య బాబు గారు అనుమానించారని ఏట్లో పడి ప్రాణాలు విడిచారు. కూడా ఎంత పని చేసావు అక్క. దీనికంతా కారణం మీరు. అవును, సీత లాంటి మహాతల్లిని అనుమానించడానికి అవకాశం ఇచ్చారు. కలిసి ఉన్న మన కుటుంబాన్ని రెండుగా చేశారు. కానీ వాళ్ళతో చేతులు కలిపారు. ఆనాడు రాయుడితో అక్క ఏం మాట్లాడిందో మీకు తెలుసా? నువ్వు ఒక అమ్మకు పుట్టావు, ఆడవాళ్ళని పవిత్రంగా చూడాలి, పశువులా మారకూడదు, సాటి ఆడవాళ్ళని చెల్లెల్లా చూసుకోవాలని బుద్ధి చెప్పి నోరెత్తకుండా చేసింది. అక్క ఇలాంటి పుణ్యమూర్తిని లోకంలో ఎంతమంది ఉంటారు చెప్పండి. ఇంకా ఏంటండి అలాగే నిన్ను చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి అక్కయ్యను వెతకండి, వెళ్ళండి. బావగారు ఎలా ఉన్నారు? బావగారు. అమ్మా రాధా, నా దేవుడు కూడా క్షమించడమ్మా. నా జానకి నేనే మింగేశానమ్మా. బావగారు, మీ అందరికీ నా మొహం ఎలా చూపించండి తల్లి. వారి కోసం నేను ఊరెళ్ళాల్సి వచ్చింది. ఇలా జరుగుతుందని తెలిస్తే నేను గుమ్మం దాటేదాన్నే కాదు. మాకు ఈ సంగతి రాయలేదు సరే, చిన్నమ్మకైనా ఉత్తరం రాశారా? ఏమని రాయనమ్మా, మీ అక్కని నేను చేతులారా చంపేశాను ఆయన. జరిగిన దానికి బెంగ పెట్టుకుంటే లాభం లేదండి. మా కోసమైనా గుండె నిబ్బరం చేసుకోండి. చిన్నమ్మకు నేనే ఉత్తరం రాస్తాను. బాబు బాబు, నువ్వు నన్ను ఉపదినానికి పిలుస్తున్నావట్లా? మీ పెద్దమ్మ లేకుండా నేను ఎలా తిన్ను బాబు. ఇక నాకు ఆ యోగ్యత లేదు బాబు, లేదు బాబు. బాబు రామయ్య గారు, ఇలా రాత్రింపగళ్ళు దిగాలు పడిపోయి తిండి తిప్పలు లేకుండా కూర్చుంటే ఏం లాభం? అబ్బాయి కూడా వచ్చాడు. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. ఇంటికి వెళ్ళి భోజనం చేయండి. నేను ఇంటి దాకా వచ్చి మిమ్మల్ని దిగబెట్టి వెళ్తాను. లేవండి, లేవండి బాబు. ఇంకెక్కడ వదినమ్మా? ఏమైంది వదినా? అన్నయ్య నువ్వేలా చెప్పు, ఏమైంది? అమ్మా చిన్ని, నేను మనిషిని కాదమ్మా, రాక్షసుడిని. నా కారణంగా మీ వదిలి చచ్చిపోయిందమ్మా. నేనే చంపానమ్మా. నువ్వే చంపేసావా వదిని? చెప్పన్నయ్యా, చెప్పు వదినా. చెల్లి, ఇంతవరకు ఆయన బ్రతికున్నందుకు సంతోషించమ్మా. గత
గతాన్ని జ్ఞాపకం చేసి ఆయన గుండెల్లో పిండద్దు తల్లి. నాకెందుకు ఉత్తరం రాలేదు వదిన? ఎప్పుడో రాసావమ్మా. అవును చిన్ని, ఆ ఉత్తరం నీకు అందకుండా మా అమ్మ దాచేశాను. అది నేను నిన్నే చూశాను. ఈ విషయం తెలిస్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పకుండా ఇక్కడ తీసుకొచ్చాను. చెల్లి, జరిగిన దానికి బాధపడితే లాభం లేదమ్మా. మీ అన్నయ్యని కాపాడుకోవాలి. వారి ఇంట్లో ఉన్నంతకాలం, అక్కయ్య జ్ఞాపకాలు మరవనంతకాలం ఇలాగే ఉంటారు. వారికి మనశ్శాంతి కావాలంటే కొంతకాలం ఈ ఊరు వదలడం మంచిదమ్మా. అవును చిన్ని, వారిని వెంటనే తీర్థయాత్ర తీసుకెళ్ళటం మంచిది. ఏం బావగారు? బాబు, నా జానకి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అన్యాయంగా నా తమ్ముడు జైలు పాలయ్యాడు. జైలుకి వెళ్ళాడా? అవునమ్మా, అక్కయ్య చావుకి ఎవరు కారణం? ఆ పాపిష్టి రాయుడే వారిని కూడా జైల్లో పెట్టించాడు. ఎంత పని జరిగింది. సరే చెల్లి, మీరు వచ్చే వరకు చిన్నకు తోడుగా నేనుంటాను. చిన్నబాబుకు జరిగిన అన్యాయాన్ని కూడా బయటపెట్టి అసలు నేరస్తులను పట్టించడానికి ప్రయత్నిస్తాను. బావగారు, మా మాట కాదనకండి. రేపు ఏకాదశి గడియల్లో ప్రయాణం అయితే బాగుంటుంది. అవునన్నయ్య, వెళ్దామా? చెప్పన్నయ్య. అలాగేనమ్మా, ఎన్ని తీర్థాలు తిరిగితే మాత్రం నాకు మనశ్శాంతి దొరుకుతుంది. ఏమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నయ్య. ఏం తల్లి? ఈ తీర్థయాత్రలు చేయటం వల్ల లాభం ఏంటి అన్నయ్య? నువ్వు ఇంట్లో ఉంటే వదిన మరవకుండా ఉన్నావని ఇలా తీర్థయాత్రలు తీసుకొస్తే ఇక్కడ కూడా ఇలా ఉంటే ఎలా అన్నయ్యా? పిచ్చి తల్లి, అలాంటిది ఏం లేదమ్మా. బాధపడు, నువ్వు బాధపడకమ్మా. ఊరుకు అమ్మా, ఊరుకు అన్నయ్య. భగవంతుడా, నన్నెందుకు కాపాడా? ఇంకా నేనెందుకు బ్రతకాలి? ఈ జన్మలో వారిని చూసే అదృష్టం లేదా? అమ్మా చిన్ని, ఎవరో బిచ్చగెత్త చేయి తొక్కినట్టున్నాను. పాపం బాధపడుతుందేమో. వెళ్ళి కొంచెం డబ్బులు ఎక్కువగా వేసిరా అమ్మా. వెళ్ళు. ఇదిగో అమ్మే, మా అన్నయ్య నీ చేయి పొరపాటును తొక్కాట. బాధపడకు, ఇగో ఈ డబ్బులు తీసుకో.
నేనే పొరపాటు చేయలేదండి, నేనే పొరపాటు చేయలేదు. ఇప్పటికైనా నన్ను క్షమించండి. జానకి, నువ్వే నన్ను క్షమించాలి. ఊరులా తిరుగుతూ మనశ్శాంతి లేకుండా ఇంతవరకు నేను అనుభవించిన శిక్ష చాలు. నేను చేసిన తప్పు మరిచిపో జానకి, మరిచిపో. జానకి, ఏమిటిలా అయిపోయావు? ఆఖరికి నిన్ను ఈ స్థితిలో నేను చూడవలసి వచ్చిందా? ఏమైనా మిమ్మల్ని చూడగలిగాను, అంతే చాలు. అక్కడ బాబు, రాధ అంతా బాగున్నారా? ఏమండి, నన్ను ఇంటికి తీసుకెళ్లరు? అలాగే జానకి. మన రామాలయానికి తీసుకెళ్ళండి. జానకి, జానకి, రమ్మా. స్వామి, ఇదిగో నా జానకి తీసుకొచ్చాను. నిత్యం నీ పాదాలని నమ్ముకున్న నీ భక్తురాల్ని తీసుకొచ్చాను. ఏ పాపం ఎరగని అమాయకురాలికి ఎందుకు ఈ శిక్ష? తప్పు చేసింది నేను, పాపాన్ని కొడగట్టింది నేను. నన్ను దండించు స్వామి. నా జానకిని బ్రతికించి నన్ను తీసుకుపో స్వామి. రామయ్య గారు, ఈ తల్లి ఎక్కడ కనిపించింది మీకు? ఏమిటి ఇలా అయిపోయింది? ఇదంతా నేను చేసిన పాపానికి ఫలితం. ఆచార్య గారు, చెప్పుడు మాటలు విని ఆవేశానికి లోనై నా జానకని అనరాని మాటలు అన్నాను. తొందరపడి ఇంట్లో నుంచి తరిమి వేశాను. చివరికి ఈ స్థితికి తీసుకొచ్చాను. నా జానకి నాకెక్కడ కనిపించిందో తెలుసా? నా అనేవాళ్ళు లేక ముష్టెత్తుకు బ్రతుకుతూ కడుపుకింత అన్నం కరువై కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయింది. నేను రాక్షసుడిని, పాపాత్ముని. ఇంకా నేను ఎలా బ్రతకదు? బాధపడకండి రామయ్య గారు, బాధపడకండి. మన రామాలయం చాలా పవిత్రమైంది. తరతరాలుగా సేవ చేస్తున్న మీ కుటుంబానికి ఆ శ్రీరామచంద్రుడు ఎన్నటికీ అన్యాయం చేయడు. జానకమ్మ ఆరోగ్యం త్వరలోనే బాగుపడుతుంది. ఇదిగో ఈ స్వామి తీర్థమిద్దాం. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త దుర్గోపశమనం, శ్రీరామ పాదోదకం పావనం శుభం.
ఇలా అయిపోయావు మన కష్టాలంటికే కారపడేలా రాయిని లాక్కొచ్చాను. వెళ్ళు వెళ్ళాను కాదు. నన్ను క్షమించండి. నా చుట్టూ చేరి నా డబ్బు కోసం నన్ను పొగిడి తప్పుడు దారి పట్టించిన వాళ్ళ మాటలు నమ్మి మీ కుటుంబానికి ద్రోహం చేశాను. మీరే శిక్ష వేసినా అనుభవిస్తారు. రాయుడు గారు, ఆయన కాలం మీద కాదు, ఆ మహాతలి జాగమ్మ కాలం మీద కూడా పడు. అమ్మా జానకమ్మ, మీ కాళ్ళు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు. రాయుడు గారు, రామయ్య గారు, మీ అందరి ఎదుట తలెత్తుకు నేను బ్రతకలేను. ఊరు విడిచి వెళ్ళిపోతాను. రాయుడు గారు, ఇదంతా విధివశాత్తు జరిగింది. ఆ కీడు మా కుటుంబ కష్టాల వల్ల తీరిపోయింది. మీలో పరివర్తన కలిగింది, అంతే చాలు. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అదేమిటన్నాయా, నేను వదిలిపెట్టాను వెళ్ళి ముందుకించి ఊరంతా ఊరేగించాలి. ఆవేశపడకండి బాబు. ఆయన తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఎంతటి పాపాలైనా పశ్చాత్తాపం వల్ల పరిహారం అవుతాయని పెద్దలు చెబుతారు. ఈ స్వామి సన్నిధిలో ఒకరిని శిక్షించే అధికారం మరొకరికి లేదు బాబు. శిక్షించినా రక్షించినా అన్నిటికీ ఆ శ్రీరామచంద్రమూర్తి.